హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుజాతారాం వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మస్తు ఉన్నాం. మీరు కూడా మస్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా అందరు బాగున్నారా? లంచ్ చేసిరా? ఇప్పుడైతే మధ్యాహ్నం 2 అవుతుంది. మేమైతే ఇంకా లంచ్ చేయలేదు, లంచ్ చేయాలి. అయితే ఈరోజు ఏంటంటే మాకు పొద్దున అండిన కర్రీ మధ్యాహ్నం వరకే అయిపోయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎల్లిపాయ పచ్చడి అంటే నాకు బాగా ఇష్టం, అందుకోసం అని అయితే చేస్తున్నా. ఎక్కువ పడది అంటే నాకు అల్సర్ ఎక్కువ, కొంచెం తినంగానే అది లోపలంతా హెల్త్ ఇష్యూస్ అయితే. కాకపోతే అంటే అప్పుడప్పుడు కర్రీలు సరిపోనప్పుడు మనకు కర్రీ లేనప్పుడు, లేదంటే మనకు అన్నం తినబుద్ధి కానప్పుడు అయితే బాగా ఇదే మంచిగా పనిచేది, ఇదే మంచిగా తినబుద్ధి అవుతుంది. దీనికోసం మనం అయితే ఎల్లిపాయలు ఒత్తిగా వేయాలి. ఎల్లిపాయలు అయితే ఒలిసిన, జీలకర్ర, ఉప్పు, ఇంకో రోలు అయితే రెడీగా పెట్టేసుకున్నా. ఇదైతే దంచుదామని. ఇంకా అందరు ఏం కర్రీలు? మాదైతే ఈరోజు మార్నింగ్ ఎగ్ కర్రీ చేసిన. అంటే ఎగ్ కర్రీ ఉడకబెట్టి చేస్తే మనిషికి ఒక ఎగ్ అది తినేసరికి అయితే అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం వెళ్ళలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏదైనా చపాతీలకైనా సర్వపిండి పెట్టిన మా ఊళ్ళకి ఏంటంటే ఎల్లిపాయ పచ్చడితోనే తింటారు, బాగా ఇష్టం వాళ్ళకు. నేనేమో నార్మల్గా అట్టినే తింటా, కానీ వాళ్ళకు చపాతీలకైనా సర్వపిండి దోశలు ఇవి వేసినా కొంచెం కారం అయితే అడుగుతారు. దానికోసం ఎప్పుడు కొంచెం కొంచెం గ్లాస్లో కొంచెం కొంచెం దంచుతాయి ఇట్లా. అప్పుడు మంది కొంచెం కొంచెం దంచుతాయి. ఇదేంది కొంచెం దంచి పెట్టుకుంటే బెటర్ కదా. డబ్బాలు చిన్న డబ్బా కొంచెం దంచి పెట్టినా కూడా యూజ్ అవుతుంది అని అయితే ఇప్పుడైతే పని మొదలు పెట్టుకున్నాం. మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇక్కడ వాళ్ళు అయితే దాదాపు అందరు తెలిసి ఎల్లిపాయ పచ్చడి అని మనం అంటాం స్టైలే, కానీ దీన్ని ఏమంటారంటే ఎల్లిపాయ కారం ఉంటుంది. కానీ వేడి వేడి అన్నంలోకి అయితే మస్తు ఉంటుంది. అయ్యో, నేను అన్నీ తీసుకొచ్చిన కారం పొడి తీసుకురాలే. అయ్యో, కారం పొడి ఇది నైట్ కొంచెం దంచి పెట్టిన అన్నట్టు, కొంచెం అలా ఉండాలి. ఎందుకంటే దోశలు వేసి ఉంటాయి, దోశలు అయితే దోశలలో కావాలని వేస్తే కొంచెం కొంచెం దంచి ఎప్పుడు దంచ. ఎందుకంటే మళ్ళీ తినము, వాళ్ళ పిల్లలు అంతకే తినరు, రామ్ తినడు. ఎప్పుడైనా తింటే నాకే ఇష్టం అని నేనే ఊకే వేసుకుంటాను అన్నట్టు. అది కూడా కొంచెం కొంచెం ఎక్కువ దంచి అనుకో, అది 2 రోజులు అట్లా తిన. ఎప్పుడైనా కొంచెం కొంచెం 2 రోజులు అంటే ఇప్పుడు ఒకసారి రేపు ఒకసారి తినేసి నాకు కల్సరే తయారవుతుంది. కొంచెం కొంచెం దంచుడు ఏందని ఇప్పుడైతే రోజు తీసి అయితే దంచుతున్నాం. చిన్న రోట్లో ఎప్పుడైనా ఇట్లే పని చేస్తుందని తీసుకున్నాం, కానీ దీన్ని ఎప్పుడు వాడను అసలు. వాడమనంటే ఎక్కువ మసాలా అంటే గ్రైండరే వాడతాం, తక్కువ దీన్ని యూజింగ్. జీలకర్ర వేసి ఫస్ట్ అయితే కారం వేసి ఫస్ట్ అయితే దంచేస్తా దీన్ని. ఎందుకంటే కారం ఫస్ట్ దంచాలి, ఎందుకంటే అది మొత్తం కలిసినట్టు కావాలన్నట్టు మంచిగా ఉంటుంది. ఫస్ట్ ఎల్లిపాయలు వేయదు, లేట్గా వేయాలి ఎల్లిపాయలు అయితే. దీనిలో సాల్ట్ వేస్తాం కదా, ఇది పొడి కలిపేటప్పుడు సాల్ట్ కలుపుతాం కదా, అందుకోసం అని ఇట్లా దంచితే ఏంటంటే అది ఇందులో ఉన్న సాల్ట్ అనేది కరిగిపోయి దంచేసరికి కొంచెం టేస్ట్ వస్తుంది అన్నట్టు, మొత్తం కలిసినట్టు అవుతుంది సాల్ట్ అది. అందుకోసమని ఫస్ట్ కారమే దంచుకోవాలి. కారం పొడి వాటర్ పోసి దంచిన తర్వాత ఎల్లిపాయలు వేయాలి. జీలకర్ర అయితే ఫస్ట్ వేసిన, ఎందుకంటే దంగది కదా, దంగకపోతే మళ్ళీ అట్లనే వస్తుందని ఫస్ట్ దంచిన. ఎల్లిపాయలు అయితే లేట్గా దంచుతాను. ఈ అట్టి కారం పొడిని ఎంత ఎక్కువసేపు దంచితే అంత టేస్ట్ లాగవుతుంది అన్నట్టు. అంటే కారం పొడి అనేది కొంచెం ఇట్లా బిబ్బిరిలా ఉంటుంది కదా, ఇట్లా దంచడం వల్ల మెత్తగా మంచిగా కలుస్తుంది, మెత్తగా టేస్ట్ అయితే బాగుంటుంది. అందుకే ఎక్కువసేపు దంచాలి. కొందరు ఏం చేస్తారు, డైరెక్ట్ ఎల్లిపాయలు దంచి అది కారం కొంచెం అట్లా దంచి తీస్తారు కదా, ఇట్లా ఏంటంటే అంత మిక్సింగ్ లా ఉంటుంది, ఏదో పొడిలా ఉంటుంది. అంటే బిబ్బిరి కారం పొడి కూడా బిబ్బిరి కనుక ఇట్లయితే మంచిగా కలుస్తుంది. ఇది మెయిన్గా ఫీవర్ వచ్చినప్పుడు నోరు చేదు ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళకి ప్లస్ ఊకే కర్రీలు తిని తినబుద్ధి కాకపోయినప్పుడు ఇది తింటే మాత్రం మంచిగా తినబుద్ధి అవుతుంది. ఎందుకంటే ఆయిల్ లేకుండా ఉంటుంది కదా, మళ్ళీ అట్టి కారం కొట్టి నోరుకి మంచి టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. వ్యూస్ తక్కువ పోతున్నాయని వీడియోస్ రెగ్యులర్గా పెట్టబుద్ధి అయితే కావట్లేదు. మార్నింగే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిండు, రామ్ అయితే పనికి వెళ్ళిండు. నాకైతే ఈరోజు ఏం వర్క్ లేకుండా ఇంటి దగ్గరనే ఉన్నా. మధ్యలో ఒక 2 డేస్ పత్తి కలవేనా, కానీ ఇప్పుడు ఎండలు బాగా కొడుతున్నాయి. ఎండ కొడితే ఎండకు నాతోనే కాదు, అందుకే వెళ్తలేను. షూట్స్ అంటారా, ఈ మధ్యలో అయితే కొంచెం కొత్త ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి కాబట్టి షూట్స్ కూడా ఏం లేవు. చిన్న రోల్, అంతకుముందు పెద్ద కట్టెతో ఇట్లా నూరుగురు, పెద్ద కట్టెతో పెద్ద రోల్లా. ఇప్పుడైతే ఇట్లా వస్తున్నాయి చిన్న రోలు, ఇంతకంటే చిన్నగా వస్తున్నాయి. మళ్ళీ ఇంకోటి చిన్నగా ఇది స్టీల్ టైపు కూడా వస్తున్నాయి, స్టీల్ రౌతండి అట్లా కూడా వస్తున్నాయి. జనరేషన్ మారిన కొద్ది రోడ్లు కూడా మారుతున్నాయి, రోకల్ బండలు మారుతున్నాయి. ఇంకో 2034 వరకు ఇంకెట్లా వస్తాయి రోకలు.
అంతకుముందు మేము చిన్న ఉన్నప్పుడైతే మా అమ్మ ఇంత డబ్బాలో నూరు పెట్టేది, ఇంత డబ్బాని నూరు పెట్టి పొలాలకు నాట్లే, ఆ పొలాల కాడికి అలవాటు ఇటు పోతాం కదా, మాకు పొలాలు ఉన్నాయి. అమ్మనైతే రోజు కొంచెం కూర పెట్టుకపోయి కొంచెం పచ్చడి కూడా పెట్టుకపోయేది. ఎందుకంటే అక్కడ కర్రీ తినబుద్ధి కాకుండా ఇది తింటామని, ప్లస్ కర్రీ కూడా పిల్లలకి సరిపోతుందో లేదో, ఇప్పుడు ఇది తింటే అప్పటికి పిల్లలకి కూడా అవుతుంది అన్న ఉద్దేశం మీద కొంచెం కర్రీ కొంచెం ఇది పెట్టుకోవటోళ్ళు. ఇప్పుడైతే అసలు వెళ్ళిపోయి పచ్చడి తినేటోళ్ళే లేరు. ఏదైనా అప్పుడప్పుడు ఫ్రై చేసుకుంటూ తినుడే. అప్పుడు మామూలు పొద్దున పోతే సాయంత్రం వద్దు, మళ్ళీ అన్నం పొద్దున్న ఎక్కువ పెడతారు. అది అయిపోతే మళ్ళీ సలన్నమే పొద్దున అన్న కూరని. ఇప్పుడు ఏం కూర వండుడు, అప్పటికేం కూర వండుడు అనేది చూసలేదు. ఇది నిన్న దంచిన కదా, ఇట్లుంది, ఎమ్మి ఉంది కదా, ఇది కూడా ఇలా మిక్స్ చేసేస్తున్నా. మళ్ళీ ఇది ఎందుకు సపరేట్. ఇంకోటి ఏంటంటే అప్పుడు ప్యాకెట్ కలిపినప్పుడు కొంచెం పచ్చళ్ళకి అయితే అని పొడి తీసిన, కొత్తలో కొద్దిగా వస్తారు కదా, కిలో ఉప్పు అట్లా కొంచెం అయితే తీయడం వల్ల తక్కువ వేసిన. అట్లా సాల్ట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే కరెక్ట్ ఉంటుంది. కొంచెమే వేస్తున్నా, బాగా ఎత్తే మళ్ళీ పిక్క అవుతుంది. ఇది దంచేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇట్లా వాటర్ పోసి దంచుతాం కదా, కొన్ని టైంలో ఇల్లి కంట్లో పడుతుంది. కంట్లో ఎందుకు పడుతుంది అని అంటే ఇట్లా వంగి దంచుతాం కదా, అట్లా కంట్లో పడుతుంది. అది ఇప్పుడు అది ఎందుకు గుర్తుకొచ్చిందంటే మా అమ్మ ఒక రోజు సాయంత్రం పూట దంచుతుంది. అది రోజు పనికి పోయేటప్పుడు ఒకసారి కూరలు అండకున్నా లేదంటే కూరలు ఉడకంగా అటు పని టైం అవుతుంటే తొందర పెట్టుకుని పోతుంది కదా, అట్లాంటి టైంలో కూడా ఇరవై పచ్చడి పెట్టుకుని పోతుంది. అట్లా పచ్చడి లేకపోతే ఈవినింగ్ టైంలో దంచుతుంది, పనికి వచ్చినాక దెబ్బ దంచుతుంది. అప్పుడు మేము అందరం చెల్లె తమ్ముడు నేను ముగ్గురం చిన్నోళ్ళమే. ఇక అమ్మనే కంపల్సరీ పని చేసుకోవాలి. ఇక మేము ఏం పని చేసేటోళ్ళం కాదన్నట్టు ఆ ఏజ్లో. అయితే తొందర అయ్యే ఇంకా అన్నం వండాలి దాని కూడా ఇట్లా స్పీడ్గా దంచితే కొన్ని వాటర్ పోసి ఇట్లా దంచగలది. ఇంత కాలం వచ్చి అమ్మ కంట్లో ఎగిరచ్చు పడితే పాపం మస్తు సేపు మండుతుంది అనుకుంటేనే ఉన్నది, ఫుల్ మంట. కారమే కదా, కారం కళ్ళల్లో పడితే ఎట్లుంటుంది, బాగా సేపు చల్లడిచ్చింది పాపం. ఇప్పుడు కాసేపు దంచినాం కదా, ఎల్లిపాయలు వేస్తే అయిపోతాయి. వెయిట్గా కనబడుతున్నాయి ఏదో తలంబ్రాల టైప్. కారం పొడిలోనే వేయాలి, ఎందుకంటే దంగనట్టు అయితే కదా మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఎంత ఎక్కువసేపు దంచుకుంటే అంత బెటర్. అంటే 2 మినిట్స్లో కూడా ఇప్పుడు ఎత్తచ్చు తిని, కానీ మనం దంచడం వల్ల ఏంటంటే అది మంచిగా మిక్స్ అవుతుంది. ఇట్లా మనం పిండిని కూడా గోధుమ పిండి అయినా ఏ పిండి అయినా బాగాసేపు కలిపితే ఎట్లుంటుంది, ఇది అట్లా బాగాసేపు దంచడం వల్ల ఫ్లేవర్ మంచిగా, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇట్లా వాటర్ కొంచెం ఉండాలి, లూజ్ లాగా దంచిన కొద్దీ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎల్లిపాయలు కూడా కొంచెం తగ్గుతాయి, అంటే కంప్లీట్ దంగాయి అట్లా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఫైనల్ అయితే దంచి ఇట్లా అయింది ఫ్రెండ్స్, కంప్లీట్ అయింది. ఇంకా డబ్బాలు తీసి ఎత్తేయడమే. ఇట్లుంది, గమ్మలైంది కదా, అట్లుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా అయితే అయిపోయింది పచ్చడి, రోటి పచ్చడి. దీన్ని ఇంకా పోపు పెట్టుకుంటే బాగుంటుంది, కానీ అది కూడా ఆయిల్ కదా, పోపు పెట్టుకోకుండా ఉంటేనే మనకు ఒక్కసారి అట్లనే ఇష్టం. ఎందుకంటే రోజు ఆయిల్ వేసి వండుకుంటాం కదా, ఇట్లయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది.